హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి అలాంటప్పుడు బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. అందుకే వాటర్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మరి ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సాక్స్లు అనేటివి ఒక్కొక్కటి ఎక్కడో మిస్ అయిపోయి మరి ఒక్కొక్కటి మాత్రమే మిగులుతూ ఉంటాయి. కొన్ని కొత్త సాక్స్లు తెచ్చుకున్నా కానీ ఇలా మనం కుప్పగా వేసేయడం వల్ల ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు అలాంటి సాక్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుని వాడుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మన దగ్గర ఉన్న సాక్స్ అన్నిటిని ఒకేసారిగా వాష్ చేసుకుని ఇలా ఒక దగ్గర వేసుకుని అన్నీ కానీ చూసినట్లయితే ఇలా మనకి జంటగా సాక్స్లు అనేటివి దొరుకుతాయండి. అలాంటప్పుడు అన్నిటిని సపరేట్ చేసుకుని వాటిని నీట్గా మడుచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. లేదంటే మన దగ్గర అట్ట పెట్టున్నా కానీ ఇలా బాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా బాక్స్ని మనమే రెడీ చేసుకోవచ్చు అండి. అలా పెట్టుకున్నట్లయితే మనం ఎత్తుక్కోకుండా సాక్స్లని అప్పటికప్పుడే తీసి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కష్టపడకుండా ఈ విధంగా సపరేట్ చేసుకొని మడుచుకొని పెట్టుకోండి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో సాక్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాయండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వింటర్ కి మనం సాక్స్ వాడుతూ ఉంటాము. మరి సమ్మర్ లో అంతా కూడా వాటిని అలా పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టారనుకోండి, మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు దీన్ని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సాక్స్ కి ఇంకొక సాక్స్ కి రివర్స్ చేసి ఈ విధంగా పెట్టామనుకోండి, ఈజీగా ఇలా హోల్డ్ చేసి పెట్టచ్చు. దానివల్ల మనకు తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ సాక్స్లు అనేది పడతాయి. ఇలా మనం మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే తక్కువ ప్లేస్ లోనే మనం అన్ని సాక్స్లను ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం సాక్స్ని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఇలా బాటిల్లో తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఆయిల్ వాడినప్పుడంతా బాటిల్కి అంతా ఆయిల్ అనేది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ బాటిల్స్కి ఈ విధంగా సాక్స్ని కానీ వేసి పెట్టినట్లయితే ఆయిల్ లీక్ అయినా కానీ మొత్తం కూడా సాక్స్కి అంటుకుంటుందండి. దానివల్ల మన ఫ్లోర్ అనేది పాడైపోకుండా ఉంటుంది. ఆయిల్ అనేది కూడా ఈ విధంగా ఆయిల్ అనేది పారకుండా మనం ఫ్లోర్ అంతా కూడా పాడైపోకుండా చూసుకోవచ్చండి. తర్వాత ఇంకొక చిట్కా అండి, ఇలా ఒక్కొక్క సాక్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని చేతికి వేసుకొని మనం ఎక్కడైతే కిటికీల దగ్గర లేదా కబోర్డ్స్ పైన ఇలా దుమ్ము అనేది పేరుకుంటూ ఉంటుంది, అలాంటి చోటంతా కూడా ఇలా మనం హ్యాండ్స్తో డైరెక్ట్గా వాష్ చేయడం కన్నా క్లీన్ చేయడం కన్నా ఈ విధంగా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి దగ్గర డస్ట్ అంతా ఉండిపోతుంది కదా, అలాంటప్పుడు చూసారా సాక్స్ని వేసుకొని మొత్తం కూడా మన హ్యాండ్స్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విండోస్ దగ్గర పేరుకున్న మట్టి అనేది అంత ఈజీగా వదిలిపోదండి. వాటి దగ్గర మనకి ఏవంటే కూడా మనం క్లీన్ చేయాలంటే అవన్నీ కూడా దూరవు. అలాంటప్పుడు చెయ్యి అనేది ఈజీగా దూరుతుంది. అలాంటి చోటంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి చేతులతో డస్ట్ని క్లీన్ చేస్తే అలర్జీ లాంటిది వస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా సాక్స్ వేసుకొని నీట్గా డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే పాత్రలు క్లీన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అలా సోప్ని చేతితో టచ్ చేసి పాత్రలు క్లీన్ చేస్తూ ఉంటే కొంతమందికి సోప్ అలర్జీ అనేది ఉంటుందండి. దానివల్ల హ్యాండ్స్ అంతా కూడా పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చేతికి సాక్స్ వేసుకొని ఆ తర్వాత మనం స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా ప్లేట్లు కానీ పాత్రలు కానీ క్లీన్ చేసినట్టే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. చూసారు కదా, నేను స్క్రబ్బర్ తీసుకొని చేతికి గ్లౌజ్ వేసుకున్న చేతితోనే క్లీన్ చేస్తున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో. డైరెక్ట్గా మనం సోప్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా అండి, కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి వైపర్ వాడుతూ ఉంటాం కదా, ఈజీగా మనము కిచెన్ ఫ్లోర్ మీద ఉన్న వాటర్ని షింకులో వేసుకోవడానికి ఇలా మనం వైపర్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు అండి. అదేంటంటే సాక్స్ని వైపర్కి వేసి చూడండి. ఇలా సాక్స్ని వేసుకొని ఒకవేళ లూజ్గా ఉందనుకోండి సాక్స్, ఒక బ్యాండ్ని వేసేసింది. 2 సైడ్స్ సాక్స్ని వేసుకోవాలి. లూజ్గా ఉన్న చోట మీరు బ్యాండ్ని వేసేసుకుని ఇప్పుడు దీంతో మనం కిచెన్లోని కబోర్డ్ని కానీ లేదా హైట్గా ఉంటాయి కదండి, అలాంటి వాటిని కూడా ఈజీగా చేత్తో టచ్ చేసి క్లీన్ చేయకుండా ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. చాలా చక్కగా చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చిట్కా. చూసారు కదా, ఈ విధంగా మనం వైపర్కి 2 సైడ్స్ సాక్స్ వేసుకోండి. ఇలా టైట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లిక్విడ్తో క్లీన్ చేయాలనుకున్నామో ఆ లిక్విడ్ని వేసుకొని ఇలా ఈజీగా కిచెన్లోని కబోర్డ్ని కానీ లేదా రూమ్లోని కబోర్డ్స్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా హైట్గా ఉన్న కబోర్డ్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయిపోయిన వేస్ట్గా పడేసిన పక్కన పెట్టేసిన సాక్స్ని యూజ్ చేసుకొని ఇంట్లోని అన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇవే కదండి, సాక్స్ని ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోని షేర్ చేస్తున్నాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.